కొత్తగా సభ్యులు వచ్చారు, 84 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని 2 days ఫిక్స్ చేసుకున్నాం. వాస్తవం అది. నేను కూడా మన వెంకయ్యనాయుడు గారిని అలాగే పార్లమెంటు స్పీకర్ గారిని పిలవాలని డిసైడ్ చేసుకున్నాం. నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసాం. రఘురామరాజు గారు నేను వెళ్ళి ఇన్వైట్ చేసాం. వారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మీరు ప్రమాణం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా వస్తానని చెప్పి వారు అంగీకరించి డేట్ కూడా ఇచ్చారు. అయితే మనకి ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల మేమనుకున్నామంటే పోస్ట్పోన్ చేద్దాం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందరూ ఉండాలనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసాం. దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సిన కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మీరు ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది సార్. దుర్వినియోగం చేయిస్తానారా మనం? అసలు మీటింగే పెట్టలేదు మనం. కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందండి? ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. మీరు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే. రెండో విషయం ఏంటంటే సభలోని రాజకీయ పక్షాల బలాబలాలను, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను, మునుపటి పద్ధతులను, సాంప్రదాయాలను పరిశీలించి అనంతరం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సుమారు 5 గంటల సమయాన్ని కేటాయించడమైంది. ఈ చర్చ జరగడం కోసం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరణలను ఈ ఉదయం 11 గంటల వరకు ఏమైనా సవరణలు ఉంటే ఈ ఉదయం 11 గంటల లోపున మన సెక్రటరీ జనరల్ గారికి మీరు అందించవచ్చు.